అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. ఈరోజు వచ్చేసి నేను చెడ భటూరి చేస్తున్నాను. మీరందరికీ కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా 6-7 అవర్స్ కాబూలీ శనగ నానబెట్టుకోవాలి. దాంట్లో ఒక 2-3 బిర్యానీ ఆకులు, 2 యాలకులు వేసుకోవాలి. ఇందులో నేను టీ పౌడర్ 1 స్పూన్, ఉసిరికాయలు, ఎండిపోయిన ఉసిరికాయలు కానీ పౌడర్ కానీ మనం ఇందులో కట్టేసుకొని ఇందులో వేసేసుకోవాలి. వీటిని మెత్తగా ఉడికించుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు ప్యాన్లో నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత కాస్త జీలకర్ర వేయాలి. జీలకర్ర కాస్త వేగాలి. నెయ్యి మాత్రమే వేసుకోవాలి. దీంట్లో నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత ఆనియన్, ఒక 50% ఆనియన్ వేగాలి. వేగిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఆనియన్ వేగాక పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి చాలండి. నేను 100 గ్రాములు శనగలు తీసుకున్నాను. ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ రావాలి. ఓకే అండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోని ఇప్పుడు ధనియా పౌడర్, జీరా పౌడర్, పసుపు, చోలీ మసాలా, ఉప్పు, కారం ఇవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. అన్నీ కూడా టేస్ట్కి సరిపడా వేసుకుంటే సరిపోతుందండి. మసాలాని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం 3 మీడియం సైజ్ టమాటా ప్యూరీ చేసుకొని వేసుకోవాలి. ఆయిల్ పైకి వెళ్ళే వరకు దీన్ని చేసుకోవాలి. కాస్త ఆయిల్ పైకి వెళ్ళే వరకు మరి సరదా మాట్లాడుకుందాం. ఎలా చేస్తారు మీరు ఎలా చేస్తారు చోలే కర్రీ? ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ వంటలు కూడా నేను ట్రై చేస్తాను. ఓకేనా? ఐరన్ లోపంతో బాధపడుతున్న వాళ్ళు తోటకూర, తర్వాత పాలకూర, హలీం సీడ్స్, నువ్వులు ఇలా కొన్ని ఐటమ్స్ తీసుకుంటూ ఉంటే ఐరన్ లోపం నుంచి ఖచ్చితంగా బయటపడొచ్చండి. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ప్రతిరోజు ఒక్కొక్కటి తీసుకోవాలి. రెగ్యులర్గా ఒక్కొక్కటి తీసుకోవాలి. అన్నీ ఒకేసారిగా తీసుకోకూడదు. ఓకే ఓకే అండి, ఆయిల్ బయటికి రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక ఉడికించుకున్న చోలే ఉంది కదా, అది యాడ్ చేసేద్దాం. అందులో వేసుకున్న మసాలా దినుసులన్నీ కూడా మనం తీసేసి ఉట్టి చోలే మాత్రమే వేసుకోవాలి. ఇందాక మనం చోలే ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా కొన్ని యాడ్ చేసి కర్రీని ఉడికించుకోవాలి కాసేపు. అదే వాటర్ కొంచెం యాడ్ చేద్దాము. కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కూర ఆల్మోస్ట్ దగ్గరికి రావచ్చింది. ఇంకొక 2 మినిట్స్ అయితే కంప్లీట్ అవుతుంది. ఓకే అండి, కర్రీ చూసారు కదా, అయిపోయింది ఆల్మోస్ట్. మనం ఇప్పుడు అలా నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వల్ల కర్రీ మరింత టేస్ట్ వచ్చి పడుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. భటూరాకి నేను 1/2 గ్లాస్ పిండిలో 50% ఏమో నేను వచ్చేసి మైదా తీసుకున్నాను, 50% పూరీ పిండి తీసుకున్నాను, గుప్పెడు రవ్వ, 1/2 కప్ పెరుగు, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసేసి సాఫ్ట్గా 1 అవర్ ముందే నేను తడిపి పెట్టుకున్నాను. ఇలాగా దీన్ని ఇప్పుడు భటూరా చేసుకుందాం.
ఇలా ఇలా సాఫ్ట్గా తడిపి పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం రౌండ్గా చేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే ఆ కర్రీతో తింటూ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ట్రై చేయండి. ఇలా భటూరా చేసుకున్న తర్వాత తింటే సూపర్గా ఉంటుంది. చూసారు కదా చోలే భటూరే. ఇప్పుడు మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. Fluffy. Thank you God, thank you so much. తప్పకుండా ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వదు, సూపర్గా ఉంది. బాయ్. మా ఇంటి స్టైల్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.